మనకు ఉగ్గేలి మాజీ ఎంపీటీసీ రాములు ఉన్నాడు. ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాములు గారు, ఎట్లా ఉంది ఈ పరిపాలన తీరు, ఎట్లా అనిపిస్తుంది 15 నెలల్లో రేవంత్ రెడ్డి సర్కార్ది? ఏముంది సార్, ప్రతి టీవీలో చూడు, ప్రతి ఛానల్లో చూడు రివర్స్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. 6 గ్యారంటీలని, 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ లేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. ఊరికి ఒక 5-6 మందికి వేసి నేను చేసిన అని చాలా దుంకుడే. ఆయన తిట్టుడు తప్ప కానీ పని చేష్టలు ఏమీ లేవు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా కొంతమందికే వస్తున్నది. రైతు బంధు మిగతా వాళ్ళకి లేదు. అడిగితే ఏ వాళ్ళకి అడిగితే కూడా వేస్తామని అంటున్నారు తప్ప కానీ వాళ్ళ చేతిలో ఏం లేదు. మీ నుంచి వస్తేనే అది వేస్తాడు. 26 జనవరికి వేస్తా అని చెప్పే టికీ అని టికీలే టికీ లేదు, ఎవరికి లేదు. ఆ చెప్పుడే తప్ప కానీ వేయడము ఆయనకు చేత కాదు. అంటే ఒక్కొక్క పథకం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. మేము రైతులకు ఇస్తున్నమాట, రైతు భరోసా పైసలు ఇస్తున్నాం, మళ్ళీ రుణమాఫీ కూడా ఏకకాలంలో చేసినాము. ఈ మహిళలకు ఏదైతే ఇస్తామన్నామో అవి కూడా ఇస్తున్నాం కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ప్రభుత్వ పెద్దలు కూడా అదే మాట చెప్తున్నారు. ఏడ చేస్తున్నాడని మాటలే ఉన్నాయి అంటున్నా కదా. ఏ ఛానల్ ముంగడ కూర్చున్నా మాటలే ఒల్లుడు తప్ప కానీ అది ఇది కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ మీద తిట్టడమే తప్ప కానీ అతనికి శాతలు చేసేటి ఆలోచన లేదు. తిట్టడానికి ఒక్కటే ఏమన్నా అంటే అప్పుల కుప్ప చేసిపోయిండు అంటుండు. ప్రతి హామీని నెరవేర్చిండు. కేసీఆర్ సార్ చెప్పిన ప్రతి హామీ నెరవేర్చిండు. అప్పుల కుప్ప అయిందని ఈయన చెప్తున్నాడు. నీకు అప్పులు చేయడానికి చేత కాదు, తీర్పడానికి చేత కాదు, ఇయ్యడానికి చేత కాదు, ఓలడానికే చేతనైతే తప్ప కానీ నీకు ఏది చేయడంలే. కళ్యాణ లక్ష్యం చెక్కులు 1 ఇయర్ అవుతున్నది, ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్యం చెక్కులే, షాదీ ముబారక్ చెక్కులే, తులం బంగారం అన్న అక్కనే పోతీవి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెక్కులు ఇచ్చినాము, మళ్ళా ఆడపిల్లలకు తినబెట్టి పంపిస్తుంటే ఫంక్షన్ హాలల్లో తిని పొండండి. ఇప్పుడు మొన్న మేము ఒక ఫంక్షన్ హాల్కి పోయి చెక్కులు ఇస్తే చూడడానికి పోతే బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, నీళ్ళ ప్యాకెట్స్ ఇస్తున్నారు తప్ప కానీ వాళ్ళకు వచ్చిన నీళ్లు కూడా తాపడానికి మీ దగ్గర పైసలు లేవా? అంటే ఇప్పుడు ఎట్లా చూడవచ్చు మరి ప్రభుత్వ వైఖరిని ఏ విధంగా చూడవచ్చు? అంటే మంత్రులేమో మీరేమో కళ్యాణ లక్ష్యంకి వస్తే మేము అన్నం తినబెట్టి పంపించే వాళ్ళము, చెక్ ఇచ్చి పంపించే వాళ్ళం అంటున్నారు. మరి ఇప్పుడు వాళ్ళైతే కళ్యాణ లక్ష్యంకి వస్తే తులం బంగారం ఇస్తామన్నారు, మళ్ళీ చెక్ గీడిస్తామన్నారు. ఇప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు తులం బంగారం ఇచ్చే పరిస్థితి లేదని మంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మరి? అదే పరిస్థితి వచ్చింది కదా వాళ్ళకు. నేను అంటున్నా కదా, చేతల్లో లేదు వాళ్ళకు, ఒల్రుట్లో ఉన్నది అంతే. చేతమని లేదు ఎవరికి కూడా, ఒల్రుడే. వాళ్ళ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రతి విలేజ్లో ప్రతి దిక్కు ఎక్కడ పోయినా ప్రతి వాళ్ళు తిట్టడం తప్ప ఇదేం ప్రభుత్వం వచ్చిందిరా బాయ్, ఇదేం చేసి మేమే ఓటేసి మేము చెప్తోడు కొట్టుకున్నాము అన్నట్లా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏ విలేజ్కి పో కాంగ్రెస్ వాళ్ళకి ఇంటర్వ్యూ తీసుకొని మీరు కావాలంటే అంతా తిట్టుడు తప్ప వాళ్ళే రివర్స్ అవుతున్నారు. జైరాబాద్ తాలూకాకి సంబంధించి ఇక్కడ డప్పూర్ విలేజ్ ఉంటుంది, నారంకేడ్కి సంబంధించి తాలూకాకి సంబంధించింది. అంటే ఇక్కడ కంపెనీ తీసుకొస్తామంటే మీ బీఆర్ఎస్ నాయకులే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి మరి? అదన్నీ జూట మాటలు సార్. కంపెనీ వేయడానికే కేటీఆర్ సాబ్ వచ్చి మొత్తం స్థలం చూపెట్టి కంపెనీ వాళ్ళకు స్థలం అంతా ఇచ్చి అంత హ్యాండ్ ఓవర్ చేస్తే ఈయనకి యాది చేత కాదు కాబట్టి ఏదన్నా ఒకటి వాళ్ళ మీద బదలం లేపాలి. ఈ నుంచి ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏదన్నా ఉంటేనే నీళ్ళ సౌకర్యం, కరెంటు సౌకర్యం ఉంటేనే అందరూ మంచి జైరాబాద్ నియోజకవర్గంలో మంచి భూమి, గట్టి భూమి, ఎంత వర్షం పడ్డా ఏ ప్రాబ్లం రానట్లాంటిది అందరు ఈడ సెలక్షన్ చేసుకుంటే ఈయనకి ఇయ్యనికి శాత కాదు, కంపెనీలు తేడానికి శాత కాదు. కాబట్టి ఏదో ఒకటి బీఆర్ఎస్ వాళ్ళ మీద బురద జిట్టడం తప్ప కానీ చేతలు ఏది కూడా శాత కాదు. అంటే ఇక్కడ మరి కంపెనీ పెడతా అంటే మరి మీకేం ఇబ్బంది అవుతుంది? ఆయన అంటుండు ఇక్కడ బల్లులు, తొండలు, గుడ్లు పెట్టని ఏరియానే నేను సెలెక్ట్ చేసుకున్నా, అలాంటి దట్టమైన అడవి ప్రాంతాలనే గుట్టలలోనే నేను కంపెనీ పెట్టాలనుకుంటే ఇక్కడ కావాలని అడ్డుపడుతున్నారు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఎట్లా చూస్తారు సార్? మంచి పొలాలు ఉండేప్పటికీ కంపెనీ వాళ్ళు వస్తామని చెప్పారు. ఈయన పంటలు పండించే పొలాలు, అవి పంట పండించే పొలాలే కాబట్టి అదంటున్నారు వాళ్ళే. ఏది కూడా ఇప్పుడు సార్ నిన్న చూస్తే మీరు పేపర్ చూడండి, మళ్ళీ నిమ్స్ మొత్తం వాళ్ళు ఆ అమౌంట్ తక్కిచ్చిరు, మాకు అది ఇచ్చిరని ధర్నాలకు రెడీ అవుతున్నారు సార్ అందరు. చెప్పండి తమ్మి, ఇప్పుడు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 1 ఇయర్లోనే ఇస్తామన్నారు. మరి అది ఇప్పుడు ఇంప్లిమెంట్ అయినట్లన్నా ఈ రాష్ట్రంలో? యాడ్ ఉద్యోగాలన్నా ఏమున్నాయి? ఉద్యోగాల సైట్లా చేయని పని ఎందుకు చేసుకుంటాం? మంచిగా ఉద్యోగం చేసి తిరుగుతుండే. ఒక్క ఉద్యోగం లేదు, ఏం లేదు. మా చెల్లెలు కూడా డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు పీజీ చదువుతుంది. స్కూటీ ఇస్తామన్నారు, ఇక ఫీజు కట్టాక ఇక మా
ప్రభుత్వం మన కుటుంబం పేద కుటుంబం ఉన్నది. ఫీజు కట్టడానికి పైసలు లేక హాస్టల్లో ఏడో పడేసినాము. కేసీఆర్ సార్ ఉంటే నమ్మకం ఉండే, మంచి చదువుతుండే, మన చెల్లెల్లాగా మన అక్కలాగా చూసుకుంటుండే కేసీఆర్ సార్. దొంగ ప్రభుత్వం అయింది, కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ వచ్చింది. అసలు ఉంటుందో లేదో అని గ్యారంటీ లేదు, నమ్మకం అదే ఏం లేదు. యాక్చువల్లీ భయం అవుతుంది. చెల్లెలకి స్కూటీ ఇస్తున్నారు, స్కూటీ యాడుంది, మన పోస్టులు పెడతాను, ఉద్యోగాలు యాడున్నాయి. అందరు దొంగ అమ్మకూడదు తింటారు. అమ్మకి 4,000 పెన్షన్ వస్తున్నట్లన్నా? 4,000 ఎందుకు సార్? కేసీఆర్ సార్ 2,000 ఇస్తుండే మా అవ్వకు, అవి కూడా రాకొచ్చినాయి. ఇప్పుడు మా అవ్వ ఇంట్లో పడుతుంది, పైసలు లేక ఇక మేమే అటు ఇటు చేస్తున్నాం. 4,000 ఎందుకు? కేసీఆర్ సార్ ఇచ్చింది పైసలు మాకు చాలు, అవే పెట్టమను 2,000. వాళ్ళు 4,000 ఏడ పెడతారు? దొంగ ప్రభుత్వం, వాళ్ళు పెట్టరు, ఏం చెప్పారు? హామీలు ఇచ్చిర్రు, గెలిచేసిర్రు, ఇక అయిపోయింది. ఇక వాళ్ళే రెంజు కార్లో తిరుగుతారు. ఇప్పుడు మనకు చూడకొచ్చిర్రు. ఇప్పుడు మన గరీబ్ వాళ్ళు మనము ఏవో నమ్మకంతో వచ్చింది ఇచ్చినాము. ఇక కేసీఆర్ సారే ఇక మాట రాదు. ఇక మన తమ్ముళ్ళలాగానో అక్కలాగానో చెల్లెల్లాగానో సార్ మాట రాదు. చూపిద్దాం సార్. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, సర్పంచ్ ఎలక్షన్ పెట్టమనండి. భయంతో పెట్టకొచ్చింది, భయం అవుతుంది దానికి. ఎవరు గెలవరని భయంతో పెట్టకొచ్చింది. గెలవమను పెడదాం అంటే దానికి సర్పంచ్ ఎలక్షన్కి సంబంధం ఏంది తమ్మి? అంటే ఇక్కడ కులగాన జరుగుతుంది, బీసీ కులగాన గురించి కొంచెం లేట్ అవుతుంది, అంతేగాని సర్పంచ్ ఎలక్షన్లు పెట్టే ఆలోచనలే ప్రభుత్వం ఉన్నట్లుంది సార్. సర్పంచ్ ఎలక్షన్ ఉంటే మన గ్రామం గురించి మనకు తెలుసు కదా సార్. తాండాలు గ్రామ పంచాయతీ మన సర్పంచ్ చెప్తాడు, సర్పంచ్ బాధ పోయి ఎమ్మెల్యేకి చెప్తాడు, మన ప్రాబ్లం తీరుస్తుంది. మన ప్రాబ్లం ఎవరికి పోయి చెప్పాలి సార్? ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, నీళ్ళు మిషన్ పడితే నీళ్ళు మంచిగా వస్తుండే, నీళ్ళు బంద్ చేసిర్రు. సార్కి పోయి చెప్తే సార్ బోర్ వేపించి మళ్ళీ ట్యాంకీకి నీళ్ళు పంపిస్తుండే, మంచిగా తాగుతున్నాం. ఈ ప్రభుత్వం ఉండి ఏం లాభం సార్? పేద కుటుంబం చూస్తున్నారు, ఏం పేద కుటుంబం చూస్తున్నారు? ఒట్టిగా అందరు రోడ్డు మీద తిరుగుతారు పిల్లలందరూ. ఎందుకు తమ్ముడు? ఇక్కడ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది, మళ్ళీ రైతు భరోసా పైసలు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. అంటే ఏ పథకాలు అయితే ప్రభుత్వం ఇస్తున్నదో అన్ని పథకాలకి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. యాడ ఉంది సార్? మా నాన్నకు అక్రమ భూమి ఉన్నది, యాడ రుణమాఫీ అయింది చూపెట్టాను సార్. మా నాన్న బ్యాంక్ స్టేట్మెంట్ తీసి మీకు ఇస్తారు, రుణమాఫీ అయిందో లేదో మీరే చూడండి. ఏమి ఇస్తుడు సార్? ఏమి ఎగొచ్చిర్రు? అందరు అబద్ధం చెప్తారు, పడేస్తారు. ఇక 2 సార్ ఫామ్ నింపినాం, ఇల్లు వస్తుంది, గృహలక్ష్మి, ఆధార్ కార్డు 2 సార్ నింపినాం. ఎవరికి వచ్చింది సార్? చూపెండి మన ఫామ్లో పోయి రోడ్డు మీద పడేసిర్రు, వీడియో తీసి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు. మీరు కూడా తెలుసు కదా సార్. చూపెట్టండి మళ్ళీ ఎవరికి కొత్త రేషన్ కార్డు వచ్చినాయి, ఎవరికి రాకొచ్చినాయి, పాత దానికే మళ్ళీ రుద్ది పెడుతున్నాడు. పుట్టిగా బద్నాం చేస్తారు అందరికి. ఏం కాదు సార్, వాళ్ళది అయిపోయింది. ఇక మనం చూపిద్దాం. మొన్న గ్రామాలల్లో ఇందిరమ్మ కమిటీలు సెలెక్ట్ ఎవరినైతే చేస్తాయో వాళ్ళకే ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి అంటున్నారట, ఇది నిజమేనా? నిజమే, 100% నిజం సార్. నాకే చెప్పిర్రు, మా ఊర్లో పెద్దవాళ్ళు చెప్పిర్రు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నావు, మీకు ఇల్లు రాదని నాకే భయం పెట్టిరు. నేను ఏమైనా కానీ మన కేసీఆర్ సార్ రావాలి అని నమ్మకంతో ఇక్కడే ఉన్నాం సార్. ఎందుకంటే సార్ వస్తేనే చిన్న పెద్దలకి అందరు లేవల్ చూస్తాడు. వీళ్ళ దొంగ రేవంత్ రెడ్డి కాదు, పచ్చి అబద్ధమే. వాళ్ళ పార్టీ నాయకులు చెప్తారు సార్ మన దొంగ కాంగ్రెస్ పార్టీ అని, ఏదో అబద్ధం చెప్పి ఇక 4 నెలలు అట్లనే దెక్కేస్తారని వాళ్ళే చెప్తారు. మనిషికి వాళ్ళని నమ్మకం లేదు. మనకేం చేస్తారు? ఇక మన కేసీఆర్ సార్ రాగానే చూపిద్దాం సార్, ఎలక్షన్ పెట్టమనండి చూపిద్దాము. వాళ్ళ సీఎం అతనే కదా సార్, కాంగ్రెస్ పార్టీ. సర్పంచ్కి ఎందుకు భయపడుతురంట? రండి మనని చూపిద్దాం. సర్పంచ్ చెప్తే అయితే కదా, ఉట్టిగా గెలిచేసి సీట్లు పైసలు పెట్టిండు, గెలికిండు. ఇప్పుడు పిఎస్ఐ సంపాదిస్తున్నారు, పెద్ద రేంజ్ కార్లు తిరుగుతుర్రు. మా గరీబుల్లో ఆడిస్తారు సార్. గరీబుల్లో వచ్చి ఇంటర్వ్యూ చేయమను సార్, తిరుగుమను, ఒక్క ఇల్లు రమ్మను, మా ఊరికి రమ్మను, మా విషయాలు మేమే చెప్తాము. మా ఊరికి రమ్మను, అడుగు ఏమవుతుంది, ఏం కాకొచ్చింది అందరికీ తెలుసుకోమను సార్. మా అవ్వాళ్ళు చూస్తారు కదా సార్, అవ్వ వాళ్ళు చూస్తే రోడ్డు మీద ఇంట్లో ఎట్లనే కూర్చుంటారు. పింఛన్ 2,000 పింఛన్ వచ్చింది కూడా, అవి కూడా బంద్ అయిపోయినాయి. 4,000 ఇస్తున్నారు కదా సార్, 4,000 యాడున్నాయి? మా కేసీఆర్ ఇచ్చిందే చాలు, 2,000 పంపి సార్. కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు సార్, యాడున్నది కళ్యాణ లక్ష్మి? మా అక్కకి మ్యారేజ్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్. తులం బంగారం అన్నాడు, యాడుంది సార్ తులం బంగారం? ఎన్ని ఆఫీసర్ ఎంటర్ తిరగాలి సార్? అందరికి లంచం ఇచ్చినే పోవాలా? ఆఫీసులలో లంచాలు అడుగుతున్నారా ఈ పథకాల గురించి? పోతే అడుగుతారు సార్, 100% అడుగుతారు, లంచాలు అడుగుతారు, అందరు అడుగుతారు. సార్ వస్తుంది ఫైల్ వస్తుంది అని అన్నట్టు. ఎక్కువ ఇంకా ఎన్ని రోజులు? తమ్ముడు నీకు తెలియదేమో, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తులం బంగారం ప్రభుత్వం ఇయ్యలేదు అని చెప్పాడు. మరి మీరు ఇంకా ఆశ పెట్టుకున్నారా సార్? హామీలు ఇచ్చిందే వాళ్ళు కదా, వాళ్ళే మాటలు ఇచ్చి వాళ్ళే వెనుకకు లాక్స్ ఎట్లా సార్? వాళ్ళే అంత మాటలు తిప్పుతుంటే మనం ఎందుకు? అంత అబద్ధం వద్దు సార్, ఉన్నదానికే మంచి చేయండి. మా కేసీఆర్ సార్ మీకు 100 సార్లు చెప్పారు, మంచిగా చేసుకోండి, మీకు అవకాశం వచ్చింది, మంచిగా చేసుకోండి. వీళ్ళు వినకొచ్చారు సార్, ఉన్నదానికి హాహా చేస్తారు.